హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఎస్ఎస్డిసిలోని ఇండస్ట్రీ ప్లేస్మెంట్స్లో భాగంగా 100కు పైగా పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వారు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మరియు అప్డేట్స్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్తే డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉందండి. 10th, ఇంటర్, డిప్లొమా, బీటెక్, ఎంఎస్సి, ఎంబీఏ ఇలా ఏది చేసినా దానికి సంబంధించిన పోస్ట్ అనేవి దానికి సంబంధించిన జాబ్ రోల్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూసినట్లయితే మనం ఇక్కడ డేటా సైంటిస్ట్ అని ఇచ్చారు. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఆల్ సర్క్యూట్ బ్రాంచెస్ అని ఇచ్చారు. ఎంఎస్సి స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, ఎంసీ అని మెన్షన్ చేశారు. పాస్డ్ అవుట్ ఇయర్ వచ్చేసి 18 to 20 అని మెన్షన్ చేశారు. పర్సంటేజ్ వచ్చేసి అబోవ్ 70% ఉండాలండి. నెక్స్ట్ జెండర్ మేల్ అయినా కావచ్చు, ఫీమేల్ అయినా కావచ్చు. శాలరీ వచ్చేసి 5.2 lakhs పర్ యానం. వేకెన్సీస్ వచ్చేసి 2 మాత్రం అని మెన్షన్ చేశారు ఇక్కడ. దాని తర్వాత సెకండ్ వచ్చేసి ఎంబెడెడ్ ఇంజనీర్, ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్, బీటెక్ ఈసీఈ, ట్రిపుల్ ఈసీఎం, ఈఎండ్ఐ, ఎంటెక్ ఈసీఈ, ట్రిపుల్ ఈఐఈ. పాస్డ్ అవుట్ ఇయర్ వచ్చేసి 2018 to 20. దీనికి కూడా అబోవ్ 70% ఉండాలండి. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. దీని శాలరీ వచ్చేసి 3.8 lakhs పర్ యానం. వేకెన్సీస్ వచ్చేసి 25 ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ మెన్షన్ చేశారు ఇక్కడ. ఎంఎస్సి కంప్యూటర్స్ లేకపోతే బీటెక్ ఐటీ ఆర్ సిఎస్సి అని చేయాలి, లేకపోతే ఎంసీ అని ఉండొచ్చు. పాస్డ్ అవుట్ ఇయర్ వచ్చేసి 2020. పర్సంటేజ్ కూడా 70% పైన ఉండాలి. మేల్ కానీ ఫీమేల్ కానీ అవ్వచ్చండి. 3.8 lakhs పర్ యానం. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 25 ఉన్నాయి. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ కింద డిప్లొమా, గ్రాడ్యుయేషన్ లేదా ఎంబీఏ ఈ మూడిట్లో ఏ చేసినా పర్వాలేదండి. ఫ్రెషర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. బీటెక్ దీనిలో వచ్చేసి గ్రాడ్యుయేషన్ కానీ, ఎంబీఏ కానీ, డిప్లొమా కానీ 2017 to 20 బ్యాచ్ అయి ఉండాలి. మినిమం 60% అని మెన్షన్ చేశారు. మేల్ కానీ ఫీమేల్ కానీ అవ్వచ్చు. 3.1 lakh పర్ యానం మెన్షన్ చేశారు. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 3 మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పీసీబీ డిజైనర్, బీటెక్ ట్రిపుల్ లేకపోతే ఈసీ చేయొచ్చండి. దానిలో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు 2018 to 20 బ్యాచ్ అండి. దీని పర్సంటేజ్ కూడా అబోవ్ 60 మెన్షన్ చేశారు. మేల్ ఆర్ ఫీమేల్. 2.6 lakh పర్ యానం. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 1. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ కింద బీటెక్ సిఎస్సి, ఐటీ, ఈసీఎం లేకపోతే బీసీఏ, బీఎస్సీ, బీకామ్ అని మెన్షన్ చేశారు. పాస్డ్ అవుట్ ఇయర్ వచ్చేసి 2018 to 20 అని మెన్షన్ చేయడం జరిగింది. బీటెక్ 50 to 60%, డిగ్రీ 60% మెన్షన్ చేయడం జరిగింది. ఇది మాత్రం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి. 2.3 lakhs పర్ యానం. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 2. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ పోస్ట్ అండి. డిప్లొమా, బీటెక్ దీనిలో ట్రిపుల్ ఈసీఈ, ఈఐఈ 2018 to 20 అని మెన్షన్ చేయడం జరిగింది. బీటెక్ అబోవ్ 55% ఉండాలి. డిప్లొమా అయితే 65% అబోవ్ ఉండాలి. మేల్ లేకపోతే ఫీమేల్ క్యాండిడేట్స్ అని మెన్షన్ చేశారు. 2.2 lakhs పర్ యానం. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 4 అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇంజనీర్ టెక్నికల్ సపోర్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా లేదా బీటెక్లో సిఎస్సి లేకపోతే ఐటీ అని చేయొచ్చండి. లేకపోతే బీఎస్సీ కంప్యూటర్స్ 2020 పాస్డ్ అవుట్ అయి ఉండాలి. పర్సంటేజ్ వచ్చేసి 60 అని మెన్షన్ చేయడం జరిగింది. మేల్ లేకపోతే ఫీమేల్ అని మెన్షన్ చేయడం జరిగింది. 2.2 lakhs పర్ యానం. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 3 అని మెన్షన్ చేశారు. దాని తర్వాత చూసుకున్నట్లయితే కస్టమర్ రిలేషన్షిప్ కోఆర్డినేటర్ ఎంబీఏ చేసి ఉండాలండి దీనిలో వచ్చేసి హెచ్ఆర్ స్పెషలైజేషన్ ఎంబీఏ 2017 to 2020 మనకి పాస్డ్ అవుట్ ఇయర్ అబోవ్ 60% ఉండాలి. మేల్ క్యాండిడేట్ మాత్రమే. 2.2 lakhs పర్ యానం. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి 7 ఉన్నాయి చూడండి. సొల్యూషన్ సపోర్ట్ ఇంజనీర్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అది చూసుకున్నట్లయితే మీరు క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా లేకపోతే బీటెక్, ట్రిపుల్ ఈసీఈ, ఈఐఈ, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ అని మెన్షన్ చేయడం జరిగింది.
పాస్డ్ అవుట్ ఇయర్ వచ్చేసి 2017 to 2020. పర్సంటేజ్ వచ్చేసి 55 to 65 ఉండాలండి బీటెక్ వాళ్ళకి. మేల్ క్యాండిడేట్స్ 2.2 lakhs per annum. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ 30 అని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ అండి, డిప్లొమా క్వాలిఫికేషన్ EEE, 2 to 3 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. అబవ్ 55% అనేది మెన్షన్ చేయడం. మేల్ క్యాండిడేట్ 2.2 lakhs per annum, 6 పోస్ట్స్ అనేవి ఉన్నాయని ఇవ్వడం జరిగింది. ఫిట్టర్ వచ్చేసి ఐటీఐ ఫిట్టర్ లేకపోతే డిప్లొమా మెకానికల్ చేసి ఉండాలి. పాస్డ్ అవుట్ ఇయర్ వచ్చేసి 2020. పర్సంటేజ్ వచ్చేసి 55% ఉండాలండి, దానికన్నా ఎక్కువ ఉండాలి. మేల్ క్యాండిడేట్ 2.2 lakhs per annum, నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి 2. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ అసిస్టెంట్, ఇంటర్ లేకపోతే 10th అయినా ఉండాలండి. బిలో 25 years ఆర్ ప్రిఫర్డ్. 25 కన్నా తక్కువ ఉన్న వాళ్ళని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారని మెన్షన్ చేయడం జరిగింది. ఇయర్ వచ్చేసి 2020 అని మెన్షన్ చేయడం జరిగింది. పర్సంటేజ్ వచ్చేసి అబవ్ 55% అని మెన్షన్ చేయడం. మేల్ కానీ ఫీమేల్ కానీ అవ్వచ్చు అండి. శాలరీ వచ్చేసి 1.5 lakhs per annum, నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 3 ఉన్నాయి. దీనికి సంబంధించిన వర్క్ లొకేషన్ విజయవాడ అండి. రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మీకు త్రూ ఆన్లైన్లో చేసుకోవాలి. ఇదంతా 4/1/2021 to 18/1/2021. మీరు కాంటాక్ట్ అవ్వాలంటే ఈ నెంబర్కి అనేది కాల్ చేయొచ్చు. మీకు రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద మెన్షన్ చేయడం జరిగింది. ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మంచి అవకాశం అండి, నిరుద్యోగులకి చాలా మంచి అవకాశం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.